దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు హాగరు గారి గురించి ధ్యానించుకుందాము. ఈ యొక్క హాగరు దేవునితో మాట్లాడిన స్త్రీ. పనికత్తెలందరిలో కూడా దేవునితో మాట్లాడిన స్త్రీ ఎవరంటే ఈ యొక్క హాగరు. అసలు ఈ యొక్క హాగరు ఎక్కడి నుండి వచ్చిన స్త్రీ? హాగరు మనకు ఆత్మీయ తండ్రి అయిన అబ్రహాము శారమ్మల గారి ఇంట్లో ఒక పనిచేసే స్త్రీ. ఈ స్త్రీ ఈజిప్ట్ నుండి వచ్చింది. ఈ ఈజిప్టియన్ స్లేవ్గా ఈ యొక్క మరి స్త్రీ ఉందన్నమాట. స్లేవ్ అంటే పనిచేసే పనికత్తె, దాసి. చాలామంది గృహాల్లో కూడా మనం చూస్తాము ఇలాంటి పనికత్తెలు వారి గృహాల్లోనే ఉంటారు, పనిచేస్తూ జీవిస్తారు. కానీ ఆ కుటుంబంలో మరి జీవితాంతం వారి కింద మరి పనికత్తెలుగానే బ్రతుకుతారు. మరి ఈ స్త్రీ ఐగుప్తు నుండి తీసుకుని వస్తారు. ఆదికాండం 16వ అధ్యాయంలో మరి మనకి కనిపిస్తుంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వంశావళి వస్తుంది. నేను నిన్ను విస్తరింపు చేస్తాను అని దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు. అప్పటికి శారాకు మరి పిల్లలు లేరు. మరి పిల్లలు లేకుండా ఇది ఎలా సాధ్యమో, మరి ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? మరి వయసు ఎక్కువ అవుతుంది, మరి శరీర బలహీనతలు కూడా పెరిగిపోతున్నాయి. పిల్లలు లేరు గనుక మరి దేవునికి వాగ్దానము, మరి దేవుని యొక్క వాగ్దానం ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో శారా మరి చాలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకే పనికత్తెలలో ఈ యొక్క హాగరును అబ్రహాముకు భార్యగా ఇస్తుంది ఈ యొక్క శారా గారు. ఆమె మరి తల్లి కావాలని మరి శారా గారు హాగరును తీసుకుని వచ్చి అబ్రహాముకు ఇస్తుంది. అప్పుడు హాగరు గర్భము ధరిస్తుంది. అప్పుడు హాగరు శారాకు గర్భము రాలేదని హేళన చేస్తుంది. హాగరు మరి శారాను చిన్న చూపు చూస్తుంది. మరి శారాను మరి చాలా బాధ పెడుతుంది. బాధ పెట్టినప్పుడు మరి శారా అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనే నీకు భార్యగా ఇచ్చాను, నా దాసి దృష్టికి నేను నీచమైన దానిలాగా అయ్యాను అని అబ్రహాము గారి దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అబ్రహాము గారు శారాతో, నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్తాడు. అప్పుడు శారా హాగరును ఇబ్బందులు పెట్టసాగింది. అప్పుడు గర్భంతో ఉన్న హాగరు శారాను విడిచి పారిపోగా, అప్పుడు దేవుని దూత హాగరుతో, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుగా, అప్పుడు నా యజమానురాలైన శారా గారి దగ్గర నుండి వస్తున్నానని చెప్తుంది. మరి అప్పుడు దేవుని దూత, భయపడకుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుమారుని నువ్వు కంటావు, అతనికి ఇష్మాయేలను పేరు పెడతావు, నీవు వెళ్ళి నీ యజమానురాలి దృష్టికి లోబడి బ్రతుకు అని మరి చెప్పినప్పుడు మరి ఆ యొక్క హాగరు, చూచుచున్న దేవుడవు నీవే అని దేవునికి పేరు పెట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇష్మాయేలును కంటుంది. తరువాత దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా అబ్రహాముకు శారాకు మరి వాగ్దాన పుత్రుడిని ఇస్సాకును ఆయన అనుగ్రహిస్తాడు. ఒకరోజు అబ్రహాము మరి తన పెద్ద కుమారుడైన ఇష్మాయేలుతో మరి ముచ్చటించడం శారా చూస్తుంది. అప్పుడు శారా వారిని ఇంటి నుండి పంపించి వేయాలని చెప్పినప్పుడు అబ్రహాము చాలా దుఃఖంతో మరి ఆ యొక్క గుర్రం ఎక్కించి ఒక్క పూటకు మరి తినడానికి నీళ్లును ఇచ్చి వాళ్ళను పంపించి వేస్తాడు. అప్పుడు వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు త్రాగడానికి నీళ్లు అయిపోతాయి. వారు ఆకలితో చచ్చిపోతావేమో అన్నట్లు వాళ్ళు మరి వారి పరిస్థితి దిగజారిపోతుంది, బాధపడతారు. అప్పుడు హాగరు భయపడుతుంది. అప్పుడు ఇష్మాయేలుని పొదల్లోనికి విసిరేసి కొంత దూరంలోనికి వెళ్ళి రోధిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు హాగరుతో మాట్లాడతాడు. దేవునితోనే మరి ఈ యొక్క హాగరు, ఈ యొక్క దాసి మాట్లాడుతుంది. ఈమె ఒక ప్రవక్త కాదు, దేవుని యాజకురాలు కాదు, దేవుని సేవకురాలు కాదు, ఒక అన్యురాలు, పైగా ఒంటరిగా ఉంది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఇష్మాయేలు సంతానాన్ని వృద్ధి చేస్తానని చెప్తాడు. తరువాత గోత్రాలుగా విభజిస్తారు. ఈ వంశావళి గురించి ఆలోచిస్తే అసలు అనేకమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఈ విధంగా ఇష్మాయేలు సంతానం
వృద్ధిలోనికి మరి వృద్ధి చెందుతుంది. దేవుడు వాగ్దానం చేసినట్లు అబ్రహాముకు తొలి సంతానాన్ని మరి దేవుడు మరి ఇష్మాయేలునుగా స్వీకరించాడు కాబట్టి వృద్ధి చేశాడు. ప్రజలతో నింపాడు. కానీ ప్రజలు మరి అరబ్స్గా, తర్వాత మహమ్మద్ ప్రవక్త ద్వారా కొందరు ఇస్లాం మతంగా విడిపోతారు. తరువాత ఇస్సాకు ద్వారా వచ్చిన పుత్రులు స్వతంత్ర పుత్రులుగా, వాగ్దాన పుత్రులుగా మరి ఈ యొక్క సంతానము మరి చేయబడుతుంది. ఈ యొక్క సంతానమే ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారన్నమాట. నా యొక్క ప్రియమైన దైవజనమా, ఈ యొక్క హాగరు మరి ఒక దాసిగా ఉండి మరి దాసి జీవితం నుండి మరి ఆ యొక్క శారమ్మ ద్వారా మరి అబ్రహాముకు మరి ఒక సంతానాన్ని మరి గర్భము ధరించినప్పుడు ఈ యొక్క హాగరు తన్ను తాను హెచ్చించుకుంది. మరి తన యజమానురాలినే మరి అసహించుకుంటుంది. మరి హాగరు తన జీవితంలో తనకు కలిగిన గర్భాన్ని బట్టి అతిశయించుకుని ఇంకా నేనే యజమానురాలిని అన్నట్టుగా, శారమ్మే దాసి అన్నట్టుగా శారమ్మని తను అసహించుకుంటుందన్నమాట. తనని హేళన చేస్తుంది, తనను చూసి నవ్వుతుంది. ఇది చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితులు అనమాట. ఇలాంటి సందర్భంలో మరి హాగరు మరి తనకు మరి శారమ్మే మరి ఆ యొక్క మరి అబ్రహాము గారి దగ్గరికి తీసుకువెళ్ళింది అని లోబడి జీవించినట్లయితే ఎంత బాగుండేదో. కానీ ఈ యొక్క హాగరు అతిశయించింది. ఈ యొక్క దాసి గర్వించింది, గర్విష్ఠురాలిగా ప్రవర్తించింది. మరి మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని మరి దాసీలమైన మనలను దాసి గృహముల నుండి ఆయన మనల్ని విడుదల చేసి మనకి విముక్తి కలుగజేసి మనల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు మరి మనము ఆశీర్వదించినప్పుడు, అభివృద్ధి చేసినప్పుడు, దేవుని ప్రేమకు మనం పాత్రులుగా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నప్పుడు ఎదుటివారి బాధను చూసి, ఎదుటివారి బలహీనతను చూసి, ఎదుటివారి స్థితిని చూసి మనము వారిని అసహించుకునే వారంగా, వారిని నీచులుగా మనము చూడకూడదు. హాగరు అదే స్థితిలో చేసింది. అదే విధంగా ఆ యొక్క శారమ్మను హేళన చేసింది. ఆ యొక్క శారమ్మను గాయపరిచింది. ఆ యొక్క శారమ్మను తన యజమానురాలిని ముందు తన్ను తాను హెచ్చించుకుంది. అదేవిధంగా మరి మనము హాగరు వలె మనం చేసినట్లయితే ఆ యొక్క దేవుని గృహంలో నుండి ఆ యొక్క మరి మన యొక్క దేవాతి దేవుని సన్నిధుల నుండి మనమును త్రోసివేయబడతాము, మనమును నెట్టివేయబడతాము. హాగరు ఏ విధంగా ఒంటరిగా చేయబడిందో, ఏ విధంగా అరణ్యంలోకి మరి కొనుకోబడిందో ఆ విధంగా శ్రమల మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి నా ప్రియ దైవజనమా, మనకు కలిగిన స్థితిని బట్టి మనము దేవుని స్తుతించే వారంగా, దేవుని ఆరాధించే వారంగా, దేవుని కనపరిచే వారంగా, దేవునికి లోబడి బ్రతికే వారంగా మనము ఉండాలి. ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి. ఇతరులకు లోబడి ఉండే వారంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క హాగరు ఆ యొక్క దీనస్థితిలో మరి ఆ దేవుణ్ణి దర్శించుకుంది. దేవుణ్ణి మరి ఆ యొక్క ఒంటరి స్థితిలో మరి దేవాది దేవుడి యొక్క హాగరును దర్శించి కరుణించి మరి ఆమె యొక్క దప్పికను తీర్చిన దేవుడు. కాబట్టి మన స్థితిలో మనము ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనల్ని కరుణిస్తున్న దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. ఈ యొక్క చిన్న మాటలు మీ అందరి వినికిడిలో దీవెనకరంగా చేయబడునుగా.